హాయ్ ఫ్రెండ్స్, శైలి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను క్యారెట్ క్యాబేజీ శనగపప్పు కొబ్బరితో ఒక కర్రీ వండబోతున్నాను ఫ్రెండ్స్. ఆ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: క్యాబేజీ ఒకటి తీసుకున్నా, నెక్స్ట్ ఒక 2-3 క్యారెట్లు తీసుకున్నా, చూసారా చిన్న సైజు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. నెక్స్ట్ నేను శనగపప్పు అనేది ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను. ఓకే, ఇది ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అండి కొద్దిగా. నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా చిన్నగా తరుక్కోవాలి. ఓకే, ఇది ధనియాల పౌడరు, సాల్ట్, పసుపు అండ్ ఆయిల్. ఓకే, ఇది ప్రిపరేషన్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుందామా. కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కళాయి ఇది పూత కళాయి, అందుకు చాలాసేపు వేడెక్కుతుంది. ఓకే, ఇది వేడెక్కే లోపల నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసుకుందామా. ఇది ఎక్కువ శాతం ఇది మన మ్యారేజ్ ఫంక్షన్లకి దీనికి ఈ కర్రీ అనేది చేస్తారు ఫ్రెండ్స్. బ్రాహ్మణ్స్ ఎక్కువ చేసుకుంటారు. ఏదైనా రెస్టారెంట్లోనైనా లేదంటే ఫంక్షన్లైనా ఏదైనా ఈ కర్రీ అనేది ఎక్కువ ప్రిపేర్ చేస్తారు. అందుకు ఇది ఎలా చేస్తాము ఏంటనేది చూసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే కారం యాడ్ చేయట్లేదు. కారం పొడి బదులు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను కాబట్టి కారం అనేది అయిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి కడాయి వేడయింది. జస్ట్ ఒక చేతిలోని కెమెరా, నెక్స్ట్ ఇంకో చేతిలోని ఏమో ఆయిల్ క్యాన్ ఉంది ఫ్రెండ్స్. అందుకని మీకు ఏదైనా క్లారిటీగా కనిపించకపోతే కామెంట్లో చెప్పండి. ఓకే, ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది, ఎక్కువ వేయన అవసరం లేదు. ఇది చాలా చిన్న స్పూన్ ఫ్రెండ్స్. దీంట్లో ఇది మనకి పెద్ద గరిటతో వేసుకుంటే 1.5 అవుద్ది. ఇది చిన్నది కాబట్టి నేను 4 స్పూన్లు వేసుకున్నాను. ఓకే, చూడండి చాలా తక్కువ వేసాను ఆయిల్. అదే మీకు కెమెరాలో ఎక్కువలా కనిపించవచ్చు. ఓకేనా, తక్కువ వేసాను ఆయిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఆయిల్ వేడిగా అవ్వని, వేడిగా అయ్యాక మనము పోపు ఐటమ్స్ అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అనేది హీట్ అయింది. ఓకే, ఫస్ట్ పోపు ఐటమ్స్ వేసుకుంటున్నా. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఓకే, నేను ఇందులో ఆనియన్స్ అనేది యాడ్ చేయట్లేదు. దీనిలో ఆనియన్స్ ఏం యాడ్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ మనము సిమ్ చేసుకుందామా. హైలో అయితే పోపు అయితే మాడిపోతుంది. పోపు మాడిందంటే కూర మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో శనగపప్పు అనేది మనం నానబెట్టుకున్నాం అన్నాను కదా. ఓకే, శనగపప్పులో వాటర్ అంతా తీసేద్దామా. ఒకసారి శనగపప్పు అనేది కడుక్కుందామా. ఓకే, చూడండి మొత్తం ఓకే, పోపు వేగింది. అందులో శనగపప్పు అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం శనగపప్పు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఫ్రై చేసుకుందాము ఇలా. ఓకే, దీంట్లోనే ఒక 2-3 నిమిషాలు ఆయిల్ ఫ్రై అవనిద్దామా శనగపప్పు అయితే.
ఓకే, ఒకసారి కలుపుకుందామా. శనగపప్పు అయితే బాగా వేగింది. దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్, క్యాబేజీ చిన్న ముక్కలు చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇవి రెండు యాడ్ చేద్దామా. కలుపుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా సిమ్లోనే అవ్వాలి, హైలో వద్దు, ఎందుకంటే క్యాబేజీ, క్యారెట్, శనగపప్పు అనేది మాడిపోతుంది. అందుకే సిమ్లోనే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూసుకుందామా. అమ్మో మస్తు వేడుంది. ఓకే, ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రై అవ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం పసుపు, నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేద్దాము. ఓకే, పసుపు వేస్తున్నా. 1 స్పూన్ పసుపు అండ్ సాల్ట్ అనేది, ఇది ఫ్రై కదా ఫ్రెండ్స్, కొంచెం చూసుకొని వేసుకోండి. అంటే ఇది మొత్తం 2.5 వేసాను, సరిపోతుంది 2.5 అనేది, ఎందుకంటే మళ్ళీ ఫ్రై ఎక్కువ ఉప్పు అయితే బాగోదు. ఓకే, మొత్తం ఇలా కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఇది మనకు కర్రీ అనేది పొడి ఉంటుంది. క్యాబేజీ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, శనగపప్పు ఉంటుంది. అసలు కర్రీ అనేది ఫ్రై అంటాం కానీ ఫ్రై లాగే ఉండదు, మొత్తం డీప్ ఫ్రై టైప్తో వస్తుంది, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సరే, ఎప్పుడైనా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఇది. ఓకే, సిమ్లోనే ఫ్రై చేయండి, హైలో వద్దు. క్లోజ్ చేస్తున్నా నేను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందామా. ఇలా ఫ్రై అయింది ఫ్రెండ్స్ బాగా. చూసారా, ఒక క్యారెట్ చూసుకుందామా. ఓకే, అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అనేది యాడ్ చేద్దామా. పచ్చి కొబ్బరి వేసామా. ఇది మొత్తం ఇలా కర్రీ మొత్తంకి కలిసేటట్టు కలుపుకుందాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మూత పెట్టేద్దామా. ఇంకొక 2-3 నిమిషాల్లోనైతే ఇది ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందామా. కర్రీ అయితే ఫినిష్ అయిపోయినట్టని. పొగలు చూడండి ఎలా వస్తున్నాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, పొడుగుంది, ఒకదానికి అసలు అంటుకుపోవట్లేదు. దీన్ని క్యాబేజీ, క్యారెట్, శనగపప్పు, పచ్చి కొబ్బరి ఫ్రై అంటారు ఫ్రెండ్స్. ఓకే, చాలా బాగుంటుంది ఇది. మనం సాంబార్కైనా, రసంకైనా, లేదా
యూజ్ చేయొచ్చు. పక్కన ఫ్రై కర్రీకి, సాంబార్లోకి ఫ్రై కర్రీ అయితే ఇది బాగుంటుంది. నెక్స్ట్ చపాతీలోకి చాలా దీనికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, వాచ్ ద వీడియో. బాయ్ ఫ్రెండ్స్.